కూటమి ప్రజాగళం బొప్పూడిలో బహిరంగ సభ ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ జనసేన టీడీపీ ఎప్పటి నుంచో పొత్తులు కుదుర్చుకున్నాయి. తాజాగా బీజేపీతో కూడా ఈ పార్టీలు పొత్తు కుదుర్చుకునే ప్రయత్నం మనం చూసాం. ఈ మూడు పార్టీలు కలిసి 2014 ఎన్నికల తరహాలోనే రేపటికి ఎన్నికలకు కూడా వెళ్ళబోతున్నాయి. ఇక మోడీ తెలంగాణలో 2 రోజుల పాటు ఆయన పర్యటన కూడా పెట్టుకుని ఉన్నారు. నిన్న మల్కాజ్గిరిలో, ఈరోజు నాగర్ కర్నూలు. ఇక రేపు కూడా ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండబోతున్నారు. ప్రత్యేకించి రేపు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో బొప్పూడి దగ్గర, అంటే జాతీయ రహదారి NH5కి పక్కనే ఉంటుంది బొప్పూడి అనేది. అక్కడ ప్రజాగళం సభను 3 పార్టీలు కలిసి ప్రజాగళం సభను అయితే నిర్వహించబోతూ ఉన్నాయి. చాలా ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ నేతలంతా కూడా. ఎందుకంటే తొలిసారి మోడీ ఏపీలో అంత బహిరంగ సభకి హాజరు కావడం ఒక ఎత్తు అయితే, ఈ 3 పార్టీలు కలిసి పొత్తులు కుదుర్చుకున్న తర్వాత ఈరోజు మోడీ ఇనిషియేట్ చేయడం ఆ సభను ఇంకొక ఎత్తు అనే చెప్పుకోవాలి. అందుకే ఈ సభను సక్సెస్ చేసేందుకు లోకేష్ కూడా ప్రత్యేక బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ పర్సూ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ మొత్తం గ్రౌండ్స్తో సహా మిగతా అంశాలను సభ ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి, నాదెండ్ల మనోహర్ టీడీపీ బీజేపీ నేతలు అంటూ కూడా ఈ ఫోటోను హైలైట్ చేసి రేపే కూటమి ప్రజాగళం బొప్పూడిలో, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బొప్పూడి దగ్గర, చాలా ఫేమస్ కూడా, అక్కడ నిర్వహించబోతూ ఉన్నారు. 300 ఎకరాల ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్, ఇతర ముఖ్య నేతలు కూడా. అసాధారణ భద్రత, 6 హెలిప్యాడ్ల ఏర్పాటు, ఎస్పీజీ నిఘాలో చిలకలూరుపేట పరిసర ప్రాంతాలు అనే అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. సో